హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డాబా స్టైల్ అండా కీమా తయారు చేద్దాం. దానికి 4 ఆనియన్స్ తీసుకోండి, ఇలా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత టమాటోలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. అండ్ పచ్చిమిరపకాయలు అండ్ ఇవి వచ్చేసి గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోండి. అలానే 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని ఇట్లా చాప్ చేసుకొని పెట్టుకోండి. ప్యాన్ మీద 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా తెల్లగడ్డ పీసెస్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇలా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ముందుగా కోసుకున్న టమాటాలు వేసేసుకున్నాం. ఇలా కలుపుకొని ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుందాం. ఈ విధంగా అయ్యాక 2 స్పూన్స్ బటర్ వేసుకుందాం. ఇలా నూనెంతా పైకి వచ్చాక 1 స్పూను సాల్ట్, ఇంకా 2 టేబుల్ స్పూన్ల కారం, ఇంకొక స్పూను కొరియాండర్ పౌడర్, అలానే 1/2 స్పూను పసుపు వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా నూనె అంతా పైకి వచ్చాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఎగ్ అంతా వేసేసుకుందాం. ఇలా ఎగ్ అంతా వేసాక మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 2 కప్స్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. మీకు ఇప్పుడే ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే మొత్తం వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఈ విధంగా కొంచెం నూనె పైకి వచ్చాక కొత్తిమీర వేసేసుకుందాం. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకుంటే రెడీ అయిపోతుంది. ఇలా 5 నిమిషాలు కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంతేనండి డాబా స్టైల్ ఎగ్ కీమా. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.